అవును. మార్చి 1 తారీఖు శనివారం రామకృష్ణ పరమహంస జయంతి అనే విషయం చాలా మందికి తెలియచ్చు. ఒకవేళ తెలియకపోయినా అదేంటి అనేది మనం ఇప్పుడు ఎలాగో చెప్పుకుంటాం. అయితే ఇక్కడ రామకృష్ణ పరమహంస జయంతిని ఎలా చేసుకోవాలి అనేది మీరు అడుగుతున్నది. కనుక ఇక్కడ రామకృష్ణ పరమహంస ఏంటంటే ప్రధానంగా ఆయన కాళికాదేవిని ఆరాధించి మరి ఇటు మోక్షాన్ని పొందటంతో పాటు కొన్ని సిద్ధులు కూడా ఆయన ఆవిడ రూపంలో పొందటం అనేది కూడా జరిగింది. కనుక రామకృష్ణ పరమహంస జీవితం అనేది మనకి ముఖ్యంగా ఈ కాళికా భక్తులందరికీ కూడా చాలా అనుసరణీయం, ఆదర్శనీయం కూడా. ఆయన మరి నిజానికి ఆయన ప్రధాన శిష్యుడు వివేకానందుడు కూడా మనందరికీ చాలా మందికి తెలిసిందే. అయితే ఇటు వివేకానందుడు, రామకృష్ణ పరమహంస కూడా చాలా చిన్న వయసులోనే ఆయన మరి పరంపదించటం. తర్వాత ఇక్కడ రామకృష్ణ పరమహంస కూడా చెప్పాలంటే గనక గట్టిగా 50 ఏళ్ళు మించి ఆయన మరి జీవించి ఉండలేదు. సో, ఇక్కడ మరి ఆయన 1936 ఫిబ్రవరి 18న అంటే తేదీల ప్రకారం అయితే గనక ఫిబ్రవరి 18న ఆయన వెస్ట్ బెంగాల్‌లో జన్మించడం అనేది జరిగింది. ఇంచుమించుగా మరి 1986 ఆగస్టు 16న ఆయన సమాధి చెందడం అనేది జరిగింది. అంటే ఇంచుమించుగా 50 ఏళ్ళు ఆయన బతికారు. ఇక్కడ రామకృష్ణ పరమహంస మరి కాళికా దేవిని పూజించి తరించిన వాళ్ళలో అగ్రగణ్యుడు. మరి రామకృష్ణ జీవితం అంతా కూడా మరి అటు ఆయన సహధర్మచారిణి శారదామాత అయితేనేమి, ముఖ్య శిష్యుడు వివేకానందుడు అయితేనేమి, వీళ్ళందరూ కూడా మరి హిందూ ధర్మాన్ని అనేక రకాలుగా వ్యాప్తి చేసిన వాళ్ళు. ఆ పరంపరని కొనసాగించిన వాళ్ళు. కనుక వాళ్ళని తలుచుకోవటం అనేది కూడా మనకి చాలా ఉత్తమమైనది, శ్రేయోదాయకమైనది కూడా అవుతుందంటల్లో కూడా ఎలాంటి సందేహం కూడా లేదు. అయితే ఇక్కడ తిథుల ప్రకారం ఏంటంటే ఆయన పాల్గొన శుద్ధ విదియ నాడు అంటే ఇప్పుడు ఈ సంవత్సరం మరి మార్చి 1 తారీఖు శనివారం నాడు వచ్చింది. ఇక్కడ శనివారం రావటం అనేది మనకి ఒక కాళికాదేవిని ఆరాధించటకి చాలా విశిష్టమైనది. ఎందుకంటే ఇప్పుడు ఆయన రూపేణా మనకి కాళికాదేవి యొక్క స్వరూపము అనేది ముఖ్యంగా దక్షిణ కాళేశ్వరముగా ఆయన అక్కడ ఆవిడని ఎక్కువగా పూజించడం అనేది కూడా జరిగింది. కనుక ఈరోజు మనం ఏదైనా సరే ఎప్పుడు కూడా ప్రతిసారి మనం ఏవైతే కొన్ని దోష పరిహారాలు లేదా వారికి జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారాలు ఇలాంటి వాటికి ఏది తేలిగ్గా ఉంటుందో, ఏది ఉత్తమంగా ఉంటుందో అలాంటి వాటిని మనం అందించే ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు మరి రామకృష్ణ పరమహంస జీవితంలో మనకి నేర్పేది ఏంటి అంటే కాళికాదేవి యొక్క ఆరాధన. కనుక ఇది శనివారం నాడు అంటే శనివారం నాడు ఎప్పుడైనా సరే కాళికాదేవిని ఆరాధించడానికి కానీ, కాలభైరవుడిని ఆరాధించడం కానీ చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తుందని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం కూడా లేదు. కనుక మనం ఈరోజు ఏదైనా సరే ఒక రెమెడీ అనేది చెప్పుకుంటే గనక అటు కాళికాదేవికి సంబంధించి చెప్పుకుంటే మరి అటు రామకృష్ణ పరమహంస ఆశీస్సులు కూడా మన ప్రేక్షకులందరికీ కూడా లభిస్తాయి అనేది ఒక ఆశ, ఆకాంక్ష. మరి అదే రీతిలో మనకున్న ఏదైనా సరే ఒక సమస్యల సుడిగుండంలో మనిషి ఎప్పుడు కూడా పరిగెత్తుతూ, చిక్కుకుంటూ, ఈదుతూ ఉంటాడు. మరి ఆ నుంచి బయటకు రావడానికి కాళికాదేవి ఏ రకంగా ఆరాధించాలి అనేది ఈరోజు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఈరోజు ఏదైనా సరే ఇది మీరు ఉదయమైనా సరే, రాత్రి అయినా సరే. అయితే ఉదయం కన్నా కూడా ఎప్పుడైనా సరే ఈ కాళికాదేవిని కానీ, కాలభైరవుడు కానీ, ఇతరత్ర ఉగ్రదేవతలు ఎవరినైనా సరే రాత్రిపూట ఆరాధించడం వల్ల మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అయితే మీరు పొద్దున ఆరాధించినా సరే, సాయంకాలం ఆరాధించినా సరే, ఈ కాళికాదేవిని ఆరాధించడం వల్ల ముఖ్యంగా శని సంబంధించిన దోషాలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి ఉపశమనం లభించడానికి ఇది ఎంతైనా కొంత దోహదం చేస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఏలినాటి శని గాని, అర్ధాష్టమ శని గాని, అష్టమ శని గాని, తర్వాత మరి వచ్చేప్పటికి ఏదైనా గాని జాతకంలో కూడా వాళ్ళకి ఏదైనా సరే శని సరైన స్థితిలో లేనప్పుడు, లేదా జాతకంలో శని దశ నడుస్తున్నప్పుడు కూడా ఈ యొక్క పరిహారాలు వారికి ఉపయుక్తంగా ఉంటాయి.
ప్రస్తుతం మార్చి 29 వరకు కూడా మకర రాశికి, కుంభ రాశికి, మీన రాశికి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అనేది ఉంటుంది. అయితే మార్చి 29 తర్వాత మకర రాశికి వెళ్ళిపోయి మేష రాశికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ఇక రా మరి అర్ధాష్టమ శని అనేది వృశ్చిక రాశికి, తర్వాత వచ్చేప్పటికి అది ధనుర్రాశికి వెళ్తుంది. తర్వాత వచ్చేప్పటికి కర్కాటక రాశికి వెళ్ళిపోయి ప్రస్తుతం కర్కాటక రాశి, తర్వాత సింహరాశికి రావటం అనేది కూడా ఉంటుంది. కనుక ఏదైనప్పటికీ కూడా ఈ శరీర యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి కూడా కాళికా కాల భైరవుల యొక్క ఆరాధన అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కనుక ఈరోజు మనం చేయవలసిన విధానం ఏంటి అంటే గనక పొద్దునైనా సరే, రాత్రి అయినా సరే నల్ల వస్త్రాన్ని మనము ఒత్తిగా చేసి అలా 8 ఒత్తుల్ని వెలిగించాలి. నువ్వుల నూనెతో మనము కాళికాదేవికి, లేదా కాళికాదేవి ఫోటో మన ఇంట్లో అరుదుగా ఉంటుంది. చాలామంది ఇళ్లలో ఉండకపోవచ్చు. కనుక ఏదైనా సరే అమ్మవారికి సంబంధించిన ఫోటో గనక మీ ఇంట్లో ఉంటే చాలు. ఆవిడనే కాళికా స్వరూపంగా భావించి ఆరాధించండి. మీరేమి వేరే ప్రత్యేకంగా మళ్ళీ కాళికాదేవి ఫోటో ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఉన్నది పూజించొచ్చా అంటే తప్పకుండా పూజించండి. అందులో తప్పేమీ లేదు. కనుక ఈ కాళికాదేవిని మనం ఏదైనప్పటికీ ఇందాక చెప్పినట్టుగా ఒక 2 కుందుల్లో 4 ఒత్తులేసినా సరే, లేదా ఒకే కుందిలో 8 ఒత్తులేసినా సరే, 8 ఒత్తులు అనేది ముఖ్యం. అలాగే 8 ఒత్తులు కూడా నల్ల వస్త్రంతో ఒత్తిగా చేసి మనము దాన్ని దీపంగా వెలిగించవలసి ఉంటుంది. తరువాత ఆవిడ యొక్క మంత్రం ఏవైతే ఉంటుందో ఓం క్లీం కాళికాయై నమః, ఓం క్లీం కాళికాయై నమః, ఓం క్లీం కాళికాయై నమః. ఇది 108 సార్లు చదువుకోవాలి. ఆ తర్వాత గనక మీకు ఏదైనా సరే నల్ల ద్రాక్ష దొరికితే గనక నల్ల ద్రాక్ష నివేదన చేయండి. ఒకవేళ నల్ల ద్రాక్ష గనక దొరక్కపోతే గనక మీరు పొంగలిలో కొద్దిగా మిరియాలు వేసి ఉడికిచ్చి ఈ పొంగల్ని నివేదన చేయండి. అయితే ఇక్కడ మీరు పొంగల్ నివేదన చేసినప్పుడు మటుకు తప్పకుండా దాంట్లో